మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి అని ఉంటుంది. దాని నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. చాలామందికి హార్మోను అవసరానికి మించి తక్కువ ఉత్పత్తి అవుతుంది. కొద్దిమందికి కావలసిన దానికంటే కూడా ఎక్కువ ఉత్పత్తి అయ్యే గుణం ఉంటుంది, కానీ అతి తక్కువ మందికి. కనుక మన సమాజంలో ఎక్కువ మందిని చూసేది థైరాయిడ్ గ్రంథి లోపించిన వారి సంఖ్యనే అధికంగా ఉంటుంది. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపించిందని మనం గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించాలి. ఈ ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్కి థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు, లక్షణాలు, మందులు, వాటి గురించి విశేష అనుభవం ఉంటుంది. ఈ థైరాయిడ్ అనేది దానికి ముడిసరుకు అయోడిన్. మనం అయోడిన్ కలిగిన ఉప్పు, టేబుల్ సాల్ట్, మెత్తటి ఉప్పుని తప్పనిసరిగా వాడాలి. మార్కెట్లో టాటా అయోడైజ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్లో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. అయోడిన్ కలిగి ఉన్న ఆహార పదార్థాలను కూడా మనం సేవించాలి. సముద్రపు చేపలు, సముద్రపు ఉత్పత్తులన్నిట్లలో కూడా అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. హిమాలయ ప్రాంతాలలో ఉండేవారికి, అక్కడుండే ఉత్తరాఖండ్, ఉత్తర భారత రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, జమ్మూ లాంటి హిమాలయాల చుట్టుపక్కల ఉండేవారికి థైరాయిడ్ గ్రంథి లోపం అధికంగా ఉంటుంది. సముద్ర తీరాల నివసించే వారికి, సముద్రంలో చేపలు, సముద్రంలో రొయ్యలు తినేవారికి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది. ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది థైరాయిడ్ లోపం అనేది. ఆడపిల్లలు పుష్పవతి, పెద్ద మనిషి, రజస్వలయ్యే సమయంలో ఈ థైరాయిడ్ గ్రంథి లోపము గమనించవచ్చు. థైరాయిడ్ లోపించినప్పుడు థైరాయిడ్ గ్రంథి ఏమి సైజు పెరగదు. మెడ ముందు భాగాన ఉబ్బు ఏమీ కనపడదు, మనకి ఏమీ కనపడదు. కేవలం అనుమానంతో ఆ లక్షణాలను బట్టి రక్త పరీక్ష చేసే వరకు మనకు తెలియదు. గర్భము ధరించిన గర్భవతులకు, శిశువుకి పాలిస్తున్న బాలింతలకు కూడా థైరాయిడ్ లోపం ఉండే అవకాశం ఉంది. ఎక్కువ మంది మహిళలకు ముట్లు ఆగిపోతున్నాయి. పీరియడ్స్ ఆగిపోతున్న సమయంలో 45-50 సంవత్సరాల సమయంలో చాలామందికి, దాదాపు ఆ వయసులో ఉండే 50% మందికి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. అంటే 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా T3, T4, TSH అనే పరీక్ష చేయించుకోవాలి. థైరాయిడ్ గ్రంథి లోపించినప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. కండరాల నొప్పి, తీవ్రమైన కండరాల నొప్పి ఎవరికైనా ఉన్నాయంటే అది థైరాయిడ్ లోపించిందా? కొన్ని సందర్భాల్లో షుగర్ వ్యాధి ప్రవేశించినా కూడా కండరాల నొప్పి ఉంటుంది. చలిని అసలు భరించలేరు. ఎన్ని రగ్గులు కప్పుకున్నా చలి ఆగదు. అటువంటి పరిస్థితి థైరాయిడ్ గ్రంథి లోపించినప్పుడు చలిని భరించలేరు. మలబద్ధకం ఉంటుంది. ఎన్ని రకాల మందులు, ఇంగ్లీష్, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని ఎన్నన్నవి, మలబద్ధకం తగ్గదు. ఆ మలబద్ధకానికి మూల కారణం థైరాయిడ్ గ్రంథి లోపిస్తే మీరు ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడితే ఏం లాభం, ఎన్ని ఆయుష్ మందులు వాడితే ఏం లాభం, పనిచేయవు. కనుక మలబద్ధకం అంటే పెద్ద పేగుల యొక్క కదలికలు తగ్గుతాయి. ఈ థైరాయిడ్ గ్రంథి లోపించినప్పుడు దాని ప్రభావము మెదడుపై కూడా పడుతుంది. కుంగుబాటు, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లోపించిందో నిద్ర కూడా పట్టదు. రాత్రిపూట 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు ఎవరైతే గాఢ నిద్ర పోతారో
వాళ్ళు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతారు. ఇక అలసట వచ్చేస్తుంది. థైరాయిడ్ లోపించినప్పుడు చేత కాకపోవటం, వీక్నెస్సు, అలసట, ఏ పని చేయాలన్న ఆసక్తి లేకపోవటం జరుగుతుంది. తర్వాత నాడి వేగం తగ్గుతుంది, గుండె వేగం కూడా తగ్గుతుంది. బరువు విపరీతంగా పెరిగిపోతారు. తినేది గుప్పెడు, పెరిగేది మాత్రం అడ్డంగా పెరిగిపోతారు. పొట్టలో కొవ్వు చేరిపోతుంది. ఆశ్చర్యకరమైన అంశం, తినేది గుప్పెడు అన్నం, పెరిగేది వెడల్పుగా పెరిగిపోతారు. కొవ్వు పెరిగిపోతుంది. కనుక స్థూలకాయము, భారీకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా మీ అంతట మీరే రక్తంలో T3, T4, TSH పరీక్ష చేయించుకోండి. థైరాయిడ్ గ్రంథి లోపించినప్పుడు ఈ విధంగా బాగా లావైపోతారు. ఇక చర్మం అందాన్ని కోల్పోతుంది. చర్మము గరుకుగా అయిపోతుంది. చర్మం అందాన్ని కోల్పోతుంది. మొహం కళదప్పుతుంది. చర్మ సౌందర్యాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా వివాహము కావలసిన యువకులు థైరాయిడ్ గ్రంథి లోపం వల్ల వాళ్ళలో ఆకర్షణ, అందము, అట్రాక్షను, గ్లామర్ అన్నీ తగ్గిపోతాయి. స్త్రీలలో అయితే పీరియడ్స్ నెలసరి సరిగా రావు. ఒక్కో నెలలో ఒక్కొక్క రకంగా వస్తుంటుంది. ఒక నెల 15 రోజులు, ఇంకో నెలలో 35 రోజులు, ఇంకో నెలలో 40 రోజులు, కొన్ని సందర్భాలు 2-3 నెలల దాకా అసలు రాదు. ఈ పీరియడ్స్ సమయంలో కూడా తీవ్రమైన నొప్పి ఉంటుంది. భరించరానంత నొప్పి ఉంటుంది పొత్తి కడుపులో. ఈ పురుషుల్లో కూడా వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుంది. గోళీకాయల వృషణాల నుంచి కూడా టెస్టోస్టెరోన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. థైరాయిడ్ గ్రంథి లోపము భార్యాభర్తల్లో ఎవరికున్నా కూడా సంతానము కలిగే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ లక్షణాలను బట్టి మనకు అనుమానం కలగాలి. తల్లికి అమ్మమ్మకు థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నదంటే మనవరాలకు ఉండే అవకాశం ఉంది. జన్యుపరంగా వచ్చే లక్షణాలు కనపడతాయి. థైరాయిడ్ లోపం ఉండి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు ఉదయం పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు ప్రతిరోజు వాడాలి. డోసు పెంచాలన్నా, తగ్గించాలన్నా, మానాలన్నా ఎండోక్రైనాలజిస్టు యొక్క సలహా మేరకు మాత్రమే చేయండి. ట్యాబ్లెట్లు వాడిన 3 నెలల తర్వాత రక్త పరీక్ష చేస్తే ఓహో T3 నార్మల్, T4 నార్మల్, TSH నార్మల్. మీలో ఆనందానికి అవధులు ఉండేవి. తగ్గిపోయింది అనుకుంటారు. తగ్గిపోలా, నియంత్రణలోకి వచ్చింది. మీ డోసు సరిపోతా ఉంది, అదే డోసు జీవితకాలం కొనసాగాలి అని సంకేతం. థైరాయిడ్ లోపం ఉన్నవాళ్ళు 5 రకాల ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినద్దు. మొట్టమొదటిది సోయా చిక్కుళ్ళు. సోయా చిక్కుళ్ళతో చేసిన పన్నీరు, సోయా పన్నీర్ని టోఫు అంటారు, TOFU, అది వాడకూడదు. సోయా చిక్కుళ్ళ కూర కానీ, సోయా చిక్కుళ్ళ పిండితో చేసిన పులకాలు ఏవి కూడా సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. సోయా నూనెని కూడా వాడకూడదు. సోయా నూనెని వంటలకు కూడా వాడకూడదు. 2 క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రాకోలీ, 3 కూరగాయలు వద్దు. 3 గోధుమలు, బార్లీ, బ్రెడ్ అంటే ఏంటి? మళ్ళీ గోధుమల నుంచి తయారు చేసిందే కదా. గోధుమ బ్రెడ్ కాకుండా ఈ మధ్యకాలంలో మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని దొరుకుతూ ఉంది. చిరుధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదే. ఇక 4 బాదం పప్పులు వద్దు. చెర్రీలు ఎర్రగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అట్లాగే బెర్రీలు 4 రకాల బెర్రీలు ఉన్నాయి. రాస్ప్బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ. ఈ బెర్రీలన్నిటిలో కూడా థైరాయిడ్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందువల్ల బెర్రీలు థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు తినకుండా ఉండటం మంచిది.
థైరాయిడ్ ట్యాబ్లెట్ ఒకసారి ప్రారంభిస్తే జీవితకాలము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. సంతానలేమికి కూడా థైరాయిడ్ లోపం భార్యాభర్తలో ఒక ప్రధాన కారణం. పిల్లలకు కూడా థైరాయిడ్ లోపించడం వల్ల ఎత్తు పెరగరు, పొట్టిగా ఉంటారు. మెదడు కూడా సరిగా ఎదుగుదల ఉండదు, మేధో సంపత్తి కూడా ఉండదు. అందువల్ల చిన్నపిల్లలకి, మగపిల్లలకి, ఆడపిల్లలకి ఇద్దరికి కూడా కుటుంబ చరిత్ర, థైరాయిడ్ లోపం అనేది కుటుంబ చరిత్ర ఉంటే మీ అంతటికి మీరే T3, T4, TSH అనే పరీక్ష చేయించుకోవటం వల్ల మనం ముందుగానే గమనించవచ్చు. థైరాయిడ్ లోపం వల్ల ట్యాబ్లెట్లు వాడటం వల్ల ఎటువంటి సమస్యలు ఉత్పన్నము కావు. లైంగిక సమస్యలు కానీ, లైంగిక పటుత్వంపై కానీ ఎటువంటి ప్రభావము ఉండదు. ఈ మధ్యకాలంలో మనకు తెలవకుండా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు కనుక వార్షిక మాస్టర్ హెల్త్ చెకప్లలో తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి T3, T4, TSH పరీక్ష చేయించి మీ థైరాయిడ్ గ్రంథి ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.